దేనికి చేయాలో సృష్టించిండేది. ఇట్ ఈస్ నాట్ కాదండి, ఇది ఖచ్చితంగా ఇది సృష్టించిండేటువంటిదే. లేకపోతే 3 నెలల ముందు జరిగినప్పుడు ఎందుకు స్పందించలే అక్కడ? కాబట్టి ఇది కాదు అనేటువంటిది కృష్ణాంజనేయులు గారు అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ హయాంలో మోడీ గారి ప్రభుత్వంలో దేశం ప్రశాంతంగా ఉంది, మత కల్లోలాలు లేవు. ఈ రోజు 370 ఆర్టికల్ వచ్చిన, లేకపోతే ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి అయోధ్య జన్మభూమి వచ్చినా అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మైనార్టీ సోదరులు కూడా ఈ రోజు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు, భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడుతున్నారు. ఈ దేశం అందరూ సమైక్యంగా ముందుకు వెళ్లేదానికి అవకాశం ఉంది. చేతనైనంత వరకు మీరు కూడా దానికి సపోర్ట్ చేయాల్సిందేదిగా నేను కోరుకుంటున్నాను. రైట్. ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారి వాళ్ళు మీకు సమయం తక్కువ ఇచ్చినట్టును, ఈ కాస్త స్పీడ్ ఎక్కువ ఉండేటప్పటికి ఇంకా చాలా డెప్త్కి వెళ్ళాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా రేపెళ్ళుండిలో కూడా చూడాల్సి ఉంటుంది అనుకుంటా. ఏమనుకుంటున్నారు, ఈ ఇష్యూ ముగుస్తుందా లేకపోతే ఇంకా ఫ్లేరప్ అవుతుందా? తెలుగుదేశం స్పందిస్తుందా లేదనుకుంటున్నారా? చెప్పండి సాయి గారు, నా మాట వినపడుతుందా? చెప్పండి. ఇక్కడ సాయి గారు ఒక అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టత, ఆంధ్రప్రదేశ్ లో మేము మా పార్టీ పుంజుకోవటం అనేటువంటి లక్ష్యంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారో మాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ లైన్ కూడా ఇదే. కానీ షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆవిడ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఆవిడ టార్గెట్ చేస్తున్నటువంటి విధానం కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నటువంటి విధానం ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఆవిడకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ఆవిడ లక్ష్యం అయి ఉండొచ్చు అనేటువంటి ఒకటి కనిపిస్తుంది. రెండో అంశం ఏంటంటే, ఆవిడికి సొంతంగా ఆవిడ ఆస్తి కానీ లేకపోతే ఇతర వ్యవహారాలు కానీ ఆవిడకి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి విభేదాల వల్ల ఆయన మీద ఆయన టార్గెట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి తమకి ఏమి ప్రభుత్వం నుంచి వస్తుంది లేదు అంటే పెద్ద ప్రతిపక్షాలు వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏమి ఇస్తారు, ఈ ప్రధానమైనటువంటి అంశాలు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ గొడవలు, ఆవిడకేదో అన్యాయం జరిగితే ఆవిడ వచ్చి ఇక్కడ పోట్లాడి ఇవి విమర్శలు చేస్తే ఇది జనానికి ఎవరికి పడుతున్నాయి? ఆవిడ నేను అనుకుంటున్నాను పూర్తిగా రాంగ్ ట్రాక్ లో వెళ్తుండాల్సింది అని నేను అనుకుంటున్నాను. ఆవిడ లక్ష్యం, ఆవిడ టార్గెట్ ఇదంతా కూడా ఇప్పుడు ఉండేటువంటి అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటము. తనకి ఏం కోరుకుంటుందో ఏమో మరి ఆవిడ భయం పరిస్థితి అది తెలిసేది అని వెంకటరెడ్డి గారు అడుగుతారు. మా జగన్మోహన్ షైన్లో అడుగుతున్నారు కదా, ఆయన చెప్పి అంటే మీకేమైనా గొడవ ఉంటే మీరు ప్రభుత్వాన్ని గౌరవించండి అంటే లేదు అని అనుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో మాట కూడా అంటుంది కదా, జనసేన ఓడించలేదు అనేటువంటి భయంతో క్రిస్టియన్ ఓటులు లేదని ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రయోగించారు అనేటువంటి దాన్ని. ఒకవేళ క్రిస్టియన్ ఓట్ల కోసమే ప్రయోగించారంటే షర్మిల ఆమె బయట వ్యక్తి కాదు కదా, అతనేమి ప్రజల నీళ్ళు వాళ్ళ ఆయనే. మరి అలాంటి ఆయన ఇప్పుడు క్రిస్టియన్ ఓట్లు తీసుకోవడం మరి ఆయన ఏమైనా ప్రయోగించారా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి? ఓడిస్తే ఎవరికి లాభం? కాంగ్రెస్ పార్టీకి ఏమి లాభం లేదు కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. ఎవరికి లాభం? తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే ప్రతిపక్షం రాదు. మరి దీనికోసం ఏమన్నా మరి ఈ విధంగా పరోక్షంగా మరి వాళ్ళకి సహకరించడానికి ఎవరన్నా ప్రయోగించారా అనేటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి మరి ఆ వ్యవస్థ అనేటువంటి అనుమానం